गणान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ద్వాదశి ఉదయం 11 గంటల 2 నిమిషాల వరకు ఉంది. అలాగే పూర్వషాఢ నక్షత్రం రాత్రి 3 గంటల వరకు ఉంది. మరి ఈ రోజున వర్జ్యం పగలు 1 గంట 1 నిమిషం నుంచి 2 గంటల 34 నిమిషాల వరకు ఉంది. మరి ఈ రోజున అమృత ఘడియలు రాత్రి 10 గంటల 20 నిమిషాల నుంచి 11 గంటల 53 నిమిషాల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 37 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 3 గంటల 30 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి ఉదయం 7 గంటల 30 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 54 నిమిషాలు. గ్రహచారం చూస్తే మేషంలో గురువు, మీనంలో రాహు, శని కుంభంలో, రవి కుజ బుధులు మకరంలో, చంద్ర శుక్రులు ఇద్దరు కూడా ఈ రోజున ధనస్సులో ఉన్నారు. కేతువు ఆయన కన్యలో ఉన్నారు. ఈ రోజున మనం ఈ యొక్క గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. అందులో ముఖ్యంగా ఈ రోజున ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఆనందంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఈ విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీకు కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా బాగుంటాయి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మానసికంగా కొంచెం బాధ ఉంటుంది. ఏ పని చేసినా భయం ఉంటుంది. కానీ ఎటువంటి నష్టాలు లేకుండా, చికాకులు లేకుండా చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా అందుతూ ఉంటాయి. మిథున రాశి. ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. తొందరపాటు ధోరణి విడనాడాలి. అందరితో మాట్లాడేటప్పుడు కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ కొంచెం ఎంత బాగా పనిచేసినా, ఎంత ఏర్పాట్లు జాగ్రత్తగా చేసుకున్నా ఏదో రకమైన సమస్య వెంటాడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. అన్ని పనులు కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. గత సమస్యలు ఏమైనా ఉంటే అవి తిరగబెట్టకుండా చూసుకోవాలి. అటు ఫైనాన్షియల్ మ్యాటర్స్, రుణాలకు సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్త చూసుకుంటూ నడుపుకోవాల్సిన అవసరాలు బాగా కనబడుతున్నాయి. ఎటువంటి వ్యవహారాలను కూడా ఎక్కువగా మీరు పట్టించుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మీ పనులు ప్రశాంతంగా నడవాలి అంటే మీరు చాలా ఓర్పుగా వ్యవహరించడానికి అలవాటు పడాలి. రాబోయే కొద్ది రోజుల పాటు తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తే అది సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులను కూడా తొందరపాటు ధోరణి ప్రదర్శించొద్దని చెప్పేసి సూచిస్తూ సింహరాశి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్ని పనులు ధైర్యంగా సాధిస్తూ ఉంటారు. కొన్ని పనుల్లో అక్కడ చాకచక్యంగా ఉన్న పరిస్థితులని అర్థం చేసుకుని వాటిని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. ఎక్కడ పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే మీరు చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ సమయాన్ని సానుకూలం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత కన్యారాశి. చాలా మంచి జీవితం గడుపుతారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకించి ఎటువంటి ఇబ్బందులు రావు, కానీ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. తొందరపాటు ధోరణి వినాడాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఖచ్చితంగా కలిగించుకోవద్దని చెప్పేసి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనిపించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత తులారాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మంచి జీవితం గడపడానికి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచించేస్తున్నాం. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఇటువంటి సందర్భంలో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తదుపరి ధనురాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని పనులు కూడా బాగా వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మకర రాశి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ఉండాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. ప్రస్తుతం రవి, కుజ సంచారం అంత అనుకూలంగా లేదు. ఈ సందర్భంలో మీకు గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తిరగబెట్టవచ్చు, లేదా కొత్తగా ఏదైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవచ్చు, కలహాలు రావచ్చు. అనుకోని విధంగా మాటలు కలవక ఎదుర్కొనే వాళ్ళతో మీరు సరిగా స్పందించలేక ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తుంటాయి. వీటన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కనుక చాలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కొన్నాళ్ళ పాటు మీరు కొత్త ప్రయోగాలు చేయడం కంటే ఉన్న విషయాలతోనే కాలక్షేపం చేయడం మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంటుంది. కుంభరాశి. శని జన్మంలో ఉండడం, తృతీయంలో గురువు, వ్యయంలో రవి, కుజ, శుక్రులు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితో స్నేహంగా సంచారం చేయాలి. మీరు ప్రధానంగా ఓర్పు బాగా ప్రకటించాలి. కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఈ గ్రహ సంచార ప్రభావమే. వాటికి మీరు కంగారు పడి, భయపడి, బాధపడి ప్రయోజనం లేదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలా కాకుండా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తే ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు తాత్కాలికంగా విరమించుకోవడం మంచిది. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ తీసుకునే వ్యాపారులు, లావాదేవీలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరచబోతే సమస్యలు కూడా ఉత్పత్తి అవకాశం వస్తుంది. అందువలన వీటన్నింటినీ కూడా మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి.
ఇక్కడ కొద్ది రోజుల పాటు మీరు కొత్త కొత్త ప్రయోగాలు చేయకుండా ఉన్న కార్యక్రమాల్లోనే ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఇద్దరు కూడా వారి జాతకాలను ఒకసారి మీ పర్సనల్ జాతకాలను మీ సిద్ధాంతుల దగ్గర బాగా శోధన చేయించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీనం రాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని విధాల మరి లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభం అస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.